విజువల్స్ చూసారు కదా! మన తెలుగు స్టేట్స్‌లో ఇదంతా కామనేలే అని అనుకునేరు. ఇది మన తెలుగు స్టేట్స్‌లో కాదండి బాబు. కేరళలో. అసలు మ్యాటర్ ఏంటంటే రీసెంట్‌గా కేరళలో 'హ్యాపీ' మూవీని రిలీజ్ చేశారు. అసలు ఏ తెలుగు హీరోకి లేనంత క్రేజ్ అల్లు అర్జున్‌కి సారీ మల్లు అర్జున్‌కి కేరళలో ఎందుకుందంటారు? దాని గురించే ఈరోజు వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూత్ర. పాన్ ఇండియా వైస్‌గా అల్లు అర్జున్‌కి ఇప్పుడు చాలా క్రేజ్ ఉన్నా గానీ ఒక 20 ఇయర్స్ బ్యాక్‌కి వెళ్తే ఎర్లీ 2000స్‌లో అల్లు అర్జున్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అప్పుడప్పుడే కెరీర్‌ని బిల్డ్ చేస్తున్న టైంలో తన సెకండ్ మూవీ 'ఆర్య'తోనే ఒక క్లాసిక్ బ్లాక్ బస్టర్ కొట్టిన విషయం మనకందరికి తెలిసిందే. బట్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే జస్ట్ మన తెలుగులోనే కాదు 'ఆర్య' మూవీ మలయాళంలో కూడా చాలా పెద్ద హిట్ అయింది. యాక్చువల్‌గా 'ఆర్య' మూవీ అనేది జస్ట్ ఒక హిట్ అనే కాకుండా మలయాళం ఇండస్ట్రీకి ఒక రెవల్యూషన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మలయాళం ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువగా మూవీస్ అన్ని కూడా ఎమోషన్స్ అండ్ డ్రామా మీద కాన్సన్ట్రేట్ చేసి తీసేవాళ్ళు. ఫుల్లీ కమర్షియల్‌గా ఉన్న మూవీస్ ఎక్కువగా చూడని కేరళ వాళ్ళు 'ఆర్య' మూవీలో ఉన్న న్యూ కాన్సెప్ట్ గానీ, కామెడీ గానీ, అల్లు అర్జున్ ఎనర్జీ, డాన్స్ ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్‌గా అనిపించాయి వాళ్ళకి. అండ్ అల్లు అర్జున్ లుక్స్ చాలా యంగ్‌గా కనిపించడంతో అప్పట్లోనే కేరళ ఇండస్ట్రీకి యూత్ ఐకాన్ లాగా మారారు అల్లు అర్జున్. మలయాళం ఇండస్ట్రీలో ఎక్కువగా ఎప్పుడూ డ్రామాకే ప్రిఫరెన్సెస్ ఇచ్చేవారు. అందుకనే మలయాళం మూవీస్‌లో ఎక్కువగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. ఇటు 'ఆర్య' మూవీ చూసుకుంటే ఫుల్లీ కమర్షియల్‌గా ఉంటుంది. పర్ఫెక్ట్ కామెడీ, కమర్షియల్ సాంగ్స్, ఫైట్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటుంది మూవీ. దానివల్ల కేరళ వాళ్ళకి 'ఆర్య' మూవీ పిచ్చి పిచ్చిగా నచ్చేయడంతో అల్లు అర్జున్‌కి మంచి ఓపెనింగ్ తగిలింది మలయాళం ఇండస్ట్రీలో. దాంతో పాటు అల్లు అర్జున్‌కి 'ఆర్య' మూవీ తర్వాత కంటిన్యూగా కమర్షియల్ హిట్స్ పడ్డాయి. 'బన్నీ', 'హ్యాపీ', 'దేశముదురు' ఇలాంటి కంటిన్యూస్ యూత్‌ఫుల్ కమర్షియల్ హిట్స్ పడడంతో అల్లు అర్జున్‌కి కేరళలో చాలా క్రేజ్ పెరిగింది. మనం బాగా గమనిస్తే అల్లు అర్జున్ ఈ 3 మూవీస్‌లో కూడా డిఫరెంట్ లుక్స్‌లో కనబడతాడు. దానివల్ల అల్లు అర్జున్‌కి మలయాళం ఇండస్ట్రీలో ఒక స్టార్ ఇమేజ్ క్రియేట్ అయింది. ఈ మల్లు అర్జున్ సక్సెస్ స్టోరీలో అల్లు అర్జున్ ఎఫర్ట్స్ ఎంతున్నాయో మలయాళం లాంగ్వేజ్ డబ్బింగ్ చెప్పే మ్యాజిక్ కూడా అంతే ఉందని కూడా చెప్పొచ్చు. సిన్స్ స్టార్టింగ్ అల్లు అర్జున్‌కి జిస్ జాయ్ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ డబ్బింగ్ ఇస్తూ వచ్చారు. ఆయన డబ్బింగ్ ఎంత పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యేదంటే కేరళ పీపుల్‌కి ఏదో డబ్బుడ్ మూవీ చూసినట్టు కాకుండా సొంత మలయాళం మూవీ చూసిన ఫీలింగ్ ఇచ్చేది. అల్లు అర్జున్ ఎక్స్‌ప్రెషన్స్‌తో పాటు ఈయన డబ్బింగ్ మోడ్యులేషన్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యేది. అందుకనే కేరళ పీపుల్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అల్లు అర్జున్ మూవీస్ అన్నీ కూడా. అండ్ మెయిన్‌గా మాట్లాడుకుంటే అల్లు అర్జున్ డ్రెస్సింగ్ స్టైల్ గానివ్వండి, అండ్ ద క్యారెక్టర్స్ హీ ప్లేడ్ ఇన్ ద మూవీస్ గానివ్వండి, చాలా బాగా అట్రాక్ట్ చేశాయి కేరళ పీపుల్‌ని. అల్లు అర్జున్ డ్రెస్సింగ్ స్టైల్‌ని చాలా ఇన్‌స్పైర్డ్‌గా తీసుకున్నారు కేరళ యంగ్‌స్టర్స్ అందరూ కూడా. అండ్ తన మూవీస్‌లో ఉన్న సాంగ్స్ కానివ్వండి, మెయిన్‌గా అల్లు అర్జున్ డాన్స్‌ని చాలా ఎంజాయ్ చేశారు కేరళ పీపుల్ అందరూ కూడా. అప్పటి వరకు మూవీస్‌లో మంచి కమర్షియల్ సాంగ్సే చూడని కేరళ పీపుల్ సడెన్‌గా ఒక డ్యూయెట్ అని, ఒక ఐటెమ్ సాంగ్ అని ఇలా కమర్షియల్ సాంగ్స్ చూడడంతో చాలా ఫ్రెష్‌గా ఫీల్ అయ్యారు కేరళ పీపుల్ అంతా కూడా. ఈ అన్ని ఎలిమెంట్స్‌తో అల్లు అర్జున్‌కి ఒక స్టార్ ఇమేజ్ క్రియేట్ అయింది కేరళలో. రీసెంట్‌గా 'పుష్పతో' పాన్ ఇండియా వైస్‌గా చాలా పెద్ద స్టార్ అయిన అల్లు అర్జున్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ నుంచే అసలేం సంబంధం లేని ఒక స్టేట్‌లో ఒక స్టార్‌గా డెవలప్ అవుతూ వచ్చాడు. ఆల్ క్రెడిట్ గోస్ టు అల్లు అర్జున్ ఎఫర్ట్స్ అండ్ గ్రాటిట్యూడ్ అని చెప్పుకోవచ్చు. తనని అల్లు అర్జున్ అని కాకుండా మల్లు అర్జున్ అని పిలిచినా కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు కేరళ పీపుల్‌ని. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ మల్లు అర్జున్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ వేయండి. బాయ్.